హాయ్ నమస్తే, మీ చిరుమావళ సుబ్బారావు ఈరోజు మాట్లాడుతున్నాడండి. కాకానివారిపాలెం కోదాడి సీతయ్య గారి చిన్న దగ్గరికి వచ్చాను. ప్రజెంటు ఈ మొక్కలవి మన నర్సరీలోనే నారిచ్చామండి. ఎన్ఆర్ఐ కంపెనీ వాడి ఆమని అనే విత్తనం ఇచ్చానండి. ఇది 5 ఎకరాల చేను. ఒకసారి చూడండి. ఈ చేలో మనం 3 రకాల విత్తనాలు అనేవి ఇచ్చాము 5 ఎకరాలకి. ఇప్పుడు మొక్కలేసి కరెక్ట్గా 36 రోజులు అవుతుంది. ఒకసారి మొక్కలు చూడండి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో. ఇది ఈ చేలో మనం ఇది 2వ విజిట్ అండి. మొక్కలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. ఇది కరెక్ట్గా ఒక 6 రోజుల క్రితం 11వ తారీఖు హ్యూమిక్ పొటాష్ అనే దాన్ని పెట్టామండి. కరెక్ట్గా ఇంకొక 25 రోజులు వచ్చాక మినిమం 2 ఫీట్లు ఉంటుంది. ఎందుకు అట్లా ఉంటుందంటే ఈ హ్యూమిక్ పొటాష్ అనేది కింద భూమిలో మొక్క వేరు వ్యవస్థకు బాగా ఉపయోగపడుద్ది. అట్లా వేరు డెవలప్ కావటం వలన ఆహారం ఎక్కువ తీసుకోవటం వలన మొక్క బాగా ఆరోగ్యంగా పెరిగిద్ది. ఇది పెరగటం వలన మొక్క వేరు వ్యవస్థ బలంగా ఉండటం వలన బొబ్బర, ఏరుకులుడు, నల్లి, తామర పురుగు వీటికి తట్టుకునే శక్తి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే మొక్క బలంగా ఉంటే ఏ రోగాలు వచ్చినా కానీ కంట్రోల్ చేసుకునే శక్తి ఉంటుంది. మొక్కకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఈ హ్యూమిక్ పొటాష్ అనేది పెంచిద్ది. అట్లా పెంచటం వల్ల చెట్టు ఎదుగుదల చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో ఆ ఫార్మర్తో కోదాటి సీతయ్య గారి కుమారుడు కోదాటి కొండల గారి ఆధ్వర్యంలో నెక్స్ట్ వీడియో చేద్దామండి. నమస్తే అండి.